రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే కాంగ్రెస్ను గద్దెదించే వరకు కొట్లాడతామన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా 45వ మహాసభలు జిల్లా కేంద్రంలో ఎఫ్సిఐ కమ్యూనిటీ హాల్ సీతారాం యేచూరి నగర్లో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వచ్చే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 8 నెలల నుండి మెస్, కాస్మోటిక్ ఛార్జీలు విడుదల కాలేదని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేసి పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం భోజన బిల్లులు పెంచాలని అన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి కిరణ్, మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, సలీం, సత్తయ్య, మల్లం మహేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రమావత్ సైదానాయక్, కుంచం కావ్య, లక్ష్మణ్, కోరె రమేష్, బుడిగ వెంకటేష్, ముస్కు రవీందర్, స్పందన, సిరి, జగన్, వీరన్న, సంపత్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంఏ సైఫ్, మారుపాక కిరణ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాయకులు రవి, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా మహాసభలు ఇవాళ రేపు మన ఎఫ్సిఐ ఫంక్షన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన గత సంవత్సర కాలంలో పాటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చేసిన విద్యార్థి ఉద్యమాలు, అనుభవాలు, విజయాలు, జరిగిన లోపాలను సవరించుకోవడం కోసం భవిష్యత్తు నల్లగొండ జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఒక రూపకల్పన చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ యొక్క మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అదేవిధంగా నల్లగొండ జిల్లా పట్టణ కేంద్రంలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజీ, అదేవిధంగా ఎన్జీ కళాశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ యొక్క నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అద్దె భవనాలకు సొంత భవనాలు కట్టించాలని చెప్పేసి ఈ మహాసభలలో తీర్మానం చేయబోతున్న జరుగుతుంది. అదేవిధంగా పెంచిన మెను ఛార్జీలను అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క మహాసభలు డిమాండ్ చేయడం జరుగుతున్నది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ఈ మహాసభలో తీసుకుపోతున్నాం. కాబట్టి ఈ యొక్క మహాసభలో విజయంతం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మహాసభలు అనంతరంగా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విద్యారంగం సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర విద్యారంగంలో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. వాటితో పాటు యూనివర్సిటీల అభివృద్ధి కోసం రానున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో సుమారు 5,000 కోట్ల రూపాయల నిధులను యూనివర్సిటీలు కేటాయించాలి. అందులో 1,000 కోట్ల రూపాయలు ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ కేటాయించాలి. కొత్త బ్లాకులు, కొత్త ఇతర డిపార్ట్మెంట్లు, కొత్త కోర్సులని నిర్ణయించే దానికోసం అభివృద్ధి చేయడం కోసం మహాత్మా గాంధీ పరిధిలోని పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత ఉచిత విద్య అందించే దానికోసం 1,000 కోట్లు యూనివర్సిటీ కేటాయించాలని కోరుతున్నాం. అలాగే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి సొంత భవనం లేదు. ఆ మెడికల్ కాలేజీకి కూడా సొంత భవనాన్ని నిర్మించాలని, అలాగే ఈ రాష్ట్రంలోని ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా విద్యా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ఎక్కడ కూడా ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేయకపోతే ఎస్ఎఫ్ఐ మహాసభలు నిర్ణయించిన తర్వాత ఈ రాష్ట్రంలో బలమైన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద చేయబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.